అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐయామ్ యువర్ అంబికా విజయ్. సో, నాన్న పంతులు గారితో మాట్లాడుతున్నారు. రేపటి పూజకి సంబంధించిన సామాన్లు అండ్ ఏ టైంకి రావాలి, ఎన్నింటికి స్టార్ట్ చేస్తారన్న విషయాలన్నీ ముందే కన్ఫర్మ్ చేసుకుంటున్నాము. ఇంక నెక్స్ట్ ఇక్కడ పూల డెకరేషను, టెంటు అండ్ వంటలు చేసే వాళ్ళతో విజయ్ గారు అండ్ పప్పా మాట్లాడుకుంటున్నారు. ఆయన టెంపుల్ లోపలికి రారంట ఇవాళ. అందుకే గేట్‌కి అవతల ఒకరు, గేట్‌కి ఇవతల ఒకరు నీడలో నిలబడి మాట్లాడుతున్నాము. బయటంటే చానా ఉండే. సో, ఇంక నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసేవాళ్ళైతే ఇక్కడ ఏం జరుగుతుందన్న సంగతి అర్థమైపోతది. అండ్ ఈ వ్లాగ్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ అండి. బికాజ్ నాట్ ఓన్లీ ఫంక్షన్ అరేంజ్మెంట్సే కాకుండా ఐఎమ్ షేరింగ్ మోర్ ఆఫ్ మై పర్సనల్ లైఫ్. సో, మీరిక్కడ చూస్తున్నది మా పెదనాన్నగారండి. మా అత్తయ్య గారి వాళ్ళ అన్నయ్య గారు. సో, పెద్ద మనిషి. ఆయన దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఫస్ట్ శివాని చూపిచ్చి ఫంక్షన్‌కి ఫస్ట్ ఇన్విటేషన్ ఆయనకి ఇద్దామన్నట్టుగా ఇక్కడికొచ్చినామనమాట. సో, రేపు ఈవినింగ్ మేము అరుణాచలం స్టార్ట్ అయితున్నాము. దానికి సంబంధించిన వ్లాగ్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన. 6 టెంపుల్స్‌ని 4 డేస్‌లో ఎట్లా కవర్ చేయాలన్నది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్‌తో పాటు, రూట్ మ్యాప్‌తో పాటు ఆ వ్లాగ్‌లో నేను పోస్ట్ చేసిన. సో, యూ కెన్ గో వాచ్ ఇట్. అండ్ ఇది మా కష్టార్జితం. ఒకసారి కళ్ళారా చూసుకుందాం అని చెప్పేసి వచ్చినాము. ఆల్సో వీఆర్ ప్లానింగ్ ఎ బిగ్ థింగ్ ఇన్ కమింగ్ ఇయర్స్. చలో ఇంకా ఆ 4 డేస్ ట్రిప్ అంతా ఒక నట్‌షెల్‌లో చూపించేస్తాను. సో, కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇది రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని చెప్పేసి చూస్తున్నాను. ఇంక రిటర్న్ గిఫ్ట్స్ అంటే డైలీ లైఫ్‌లో వాళ్ళకి యూజ్ అయ్యేటట్టుగా ఉండాలన్నట్టు ఈ జూట్ బ్యాగ్స్ చూస్తున్నా. సో, నాకు ఈ బ్యాగ్స్ బాగా నచ్చినవి. కాకపోతే ఏ డిజైన్ తీసుకోవాలి, కలర్ కాంబినేషన్స్ ఏంటని చెప్పేసి చూస్తున్నా. అండ్ ఇది తాండూరులోనే అండి. ఒక వుమెన్ రన్ చేస్తున్నారు. అంటే షీ ఈజ్ నాట్ జస్ట్ డిపెండింగ్ ఆన్ లోకల్ మార్కెట్ అనమాట. ఇండియా మార్ట్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. సో, దానివల్ల ఆల్ ఓవర్ ఇండియా నుంచి తనకి మంచి ఆర్డర్స్ వస్తున్నాయంట. అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా షిప్పింగ్ స్టార్ట్ చేశారు. దట్స్ వేర్ ఐ ట్రూలీ అడ్మైర్ హర్. ఇక బెస్ట్ పార్ట్ ఏందంటే ఈ జూట్ బ్యాగ్స్ యొక్క సైజు, కలర్స్ అండ్ ప్రింట్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చంట. సో, నేను కొంచెం చిన్న సైజ్‌లోని నాకు నచ్చిన ప్రింటింగ్ దానిపైన వేయించుకున్నాను. అండ్ కలర్స్ కూడా మోస్ట్‌లీ వైట్ అండ్ రెడ్ పెట్టుకున్నాను అనమాట. సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉంటదని చెప్పేసి. అండ్ ఈ బ్యాగ్‌లో ఇంకా కొన్ని డిఫరెంట్ ఐటెమ్స్ ఏసి రిటర్న్ గిఫ్ట్స్ అనేది ప్లాన్ చేసిన. ఐ హోప్ నేను ఈ వీడియోలో ఆ క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేస్తాను ఇఫ్ పాసిబుల్. సింపుల్‌గా శివ ప్రతాప్ రెడ్డి అని పేరు రాయించి మన ఓంకారం అండ్ త్రిశూలం వచ్చేలాగా ఒకటి స్టాండింగ్ లైన్‌లో ఏయించిన. అండ్ శివుడి బొమ్మ కూడా ఒకటి ఏయించిన అనమాట. సో, దట్స్ హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్. మీకు ఇక్కడ క్లిప్పింగ్స్ కనిపిస్తున్నాయి కదా! ఇంక నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్‌కి ఏసుకోవాల్సిన చీరలు అండ్ బట్టలు. చీరలు తొందరగానే కొన్నాం గానీ దానికి సంబంధించిన మ్యాచింగ్ బ్లౌజులు, దాని మీద వర్కులు, లైనింగ్‌లు, కుట్టుడు అదొక పెద్ద చాప్టర్ అసలు. సో, నాకు లక్కీగా ఏంటంటే మా అక్క టైలర్ షాప్ ఉందనమాట మా అక్క దగ్గర. సో, నేను పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. తనే మొత్తం చూసుకుంటది. బట్ కాకపోతే లైనింగ్‌లు ఒకటి తెచ్చిపెట్టు అని చెప్పేసానన్నది. అందుకే షాప్‌కొచ్చినాము. ఇంకా నా మొఖం అయితే డీహైడ్రేషన్‌తోని పగిలిపోతుందనమాట. పీల్ అయిపోయింది నా ఫేస్ అంతా. సో, ఇంతటితో ముచ్చటగా 3 రోజుల కార్యక్రమాలన్నీ చూసేసిర్రు. ఇది 4గో రోజు. ఫంక్షన్‌కి ఇంకా 5 రోజులు టైం ఉంది. సో, బిఫోర్ దట్ అన్నీ మంచిగా జరిగితే అమ్మవారికి ఓడిబియ్యం పోస్తానని చెప్పేసి మొక్కుకునుండే. సో, ఆ మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి ఊరికొచ్చిన. అండ్ ఈ హోటల్‌లో మనం ఎంత తిన్నా బిల్లు కట్టే అవసరం ఉండదు. ఎందుకంటే ఇది మా బావగారి హోటలు. ఎన్ని సార్లు వచ్చినా సరే మమ్మల్ని మంచిగా కూర్చోబెట్టి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తెప్పిస్తారు. అండ్ శివని చూడంగానే ఫుల్ హ్యాపీ అయిపోయాడనమాట. ఫస్ట్ టైం కదా అందరూ చూడడం శివాని. అండ్ తిన్నంతసేపు తనే ఎత్తుకున్నారు. నౌ వి ఆర్ గోయింగ్ టు మై అక్క హౌస్. చూపిస్తాను రండి. పెద్దమ్మ కూతురు. అదే ఇంతకుముందు హోటల్ చూసినాం కదా! ఆ హోటల్ వాళ్ళది. అండ్ పల్లెటూర్లలో ఇల్లు చూడండి ఎంత పెద్దగున్నా సరే సరిపోదనమాట. అండ్ వీళ్ళ దగ్గర వెన్న చూడండి బాబోయ్! మనం 100 గ్రాములు కొనుక్కొని మేనేజ్ చేస్తాం వారమంతా. కడవలు కడవల నిండా వెన్న, పెరుగు, ఎవ్రీథింగ్ ఇట్లా స్టాక్ అనమాట. అది అన్నట్టు వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్‌లో కూడా వెన్న పెట్టుకున్నారండి బాబు. అండ్ నేనొచ్చినా అని చెప్పేసి అక్క ఫాస్ట్‌గా నా కోసమని ఒక 2 కిలోల నెయ్యి చేసింది ఫ్రెష్‌గా. "నువ్వు దుబాయ్‌కెళ్తున్నావు మళ్ళీ మళ్ళీ రావు. మరిదికి బాగా ఇష్టం" అని చెప్పేసి చేసి ఇచ్చిందనమాట. సో, లాస్ట్‌లో ఇట్లా తమలపాకు అండ్ ఉప్పు వేస్తారంట. సో దట్ అది చాలా రోజుల వరకి ఫ్రెష్‌గా ఉంటదంట. ఇక్కడ చూడండి ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద టెర్రస్ ఉంటే ఎంత నీట్‌గా డెకరేట్ చేసుకుంటాం మనము. ఇక్కడ చూడండి ఇంటి నిండా ఆవులు, లేగలు, దూడలు రూమ్‌ల నిండా నింపేసిరనమాట ధాన్యం బస్తాలు. బికాజ్ వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి వాళ్ళకి పంటొస్తది కాబట్టి టైం వచ్చినప్పుడు అమ్మేస్తారనమాట. ఎంతైనా వ్యవసాయం ఉన్న ఇల్లు కళనే వేరే ఉంటది. అండ్ ఇంట్లో ఉన్నంత సేపు ఆ స్మెల్ అనమాట. ఆ ధాన్యము, పాలు, పెరుగు ఆ స్మెల్ ఏ పర్ఫ్యూమ్‌లో కూడా అంత రాదు అసలు. అది ఓన్లీ దాని వాల్యూ తెలిసిన వాళ్ళకే అర్థమవుతది. మిగతా వాళ్ళకి దే డిస్క్రిమినేట్ ఈజీలీ.
అండ్ ఇంకా ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చినా అని చెప్పేసి మా అక్క చీర పెట్టి పంపిస్తుంది. అండ్ మా ఇంట్లో ఆ సాంప్రదాయం అండి, ఎవరైనా సరే ఆడపిల్ల వచ్చారంటే సౌలత్కి తగినట్టు చీర, లేదనుకుంటే 2 జాకెట్లు, ఇంకా లేదనుకుంటే 2 గుప్పిళ్ళ బియ్యము అండ్ పసుపు కుంకుమ పెట్టి పంపించడం మాత్రం కంపల్సరీ అనమాట మా ఇళ్ళల్లో. ఇక నెక్స్ట్ వన్, ఇది మా పొలం అండి. ఈ 10 సంవత్సరాలు మేము కష్టపడి పోగు చేసుకొని దాచుకున్న డబ్బులన్నీ పోసి కొన్నామన్నమాట. అంటే ఈ పొలం కొనడానికి మేము ఎన్ని సాక్రిఫైసెస్ చేసామో, అసలు చాలా కష్టపడ్డాము. బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఎండ్ ఆఫ్ ద డే. చూడంగానే ఎంత హ్యాపీగా అనిపించిందో. అంటే పిల్లలకి ఒక సెక్యూరిటీ అనమాట. దట్స్ హౌ మన పేరెంట్స్ కూడా అదే మనకు నేర్పించారనమాట. కొంచెం కూడబెట్టుకోవాలి, సో దట్ పిల్లలకి ముందు సెక్యూరిటీ ఉంటుంది. మనకు చేతగాని టైంలో ఇవన్నీ బాగా పనికొస్తవి. అంటే మనం సంపాదించే టైంలోనే మనం ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ప్రాపర్గా చేసుకోవాలి అన్నది మా నాన్న బాగా నేర్పించిన విషయం అనమాట మాకు. సో అందుకనే మా నాన్న వెంటపడి మరి ఈ పొలాన్ని కొనిపించారు. వయసులో ఉన్నప్పుడు బాగా సంపాదించడము చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం దాన్ని వైస్గా ఖర్చు చేసి ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి మనం వయసు అయిపోయిన తర్వాత ఎట్లాంటి కష్టం లేకుండా బతకగలిగినట్టుగా ప్లాన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రజెంట్గా చేన్లో పెసరు పంట వేసారు అనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, పెసరకాయలు చాలా ఫేమస్. సో అదే తెంపుకొని పోతున్నాం అనమాట ఇంటికి, అందరికీ పంచి పెట్టడానికని. ఇక్కడ ఉన్నంతసేపు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. ఇక్కడ నుంచి వెళ్ళాలనే లేదు. అమ్మవారికి ఓడిబియ్యం కూడా పోయాలి. అండ్ ఎండలు ఎక్కువ ఉన్నాయి, పిల్లలు ఆల్రెడీ డిహైడ్రేట్ అవుతున్నారు. మేము చిన్న ఉన్నప్పుడు అయితే కిలోమీటర్లు చేన్లలో పడి ఉరుకుతుంటే ఎండనక వాననక. ఇప్పుడు పిల్లలు ఏం లేదనమాట, అంతా డొల్ల సూనీకేనే ముద్దుగా. సో ఇప్పుడు అమ్మవారికి ఓడిబియ్యం అనమాట. అమ్మవారికి చీరలు గాజులు తెచ్చి ఓడిబియ్యం పోస్తున్నాము. నా మోహన్ చూడండి, వచ్చి 10 రోజులు అవుతుంది కానీ ఎక్కడ ఒక గంట కూడా కూర్చోలేదు. తిరుగుడు అసలు. ఫేస్ అంతా డల్ అయిపోయింది. బట్ వీ కెనాట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు టైం లేదు కదా, ఉన్న కొంచెం టైంలోనే అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నౌ వీఆర్ హెడ్డింగ్ టు మై చెల్లెలు కొత్త ఇల్లు అనమాట. వాళ్ళు గడప పూజ చేస్తున్నారు ఇవాళ. వాళ్ళు మధ్యలో కొన్ని రోజులు ఆపేసిండనంట, ఫుల్ రైనీ సీజన్ ఉండే కదా. అండ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవాళ పెద్ద గడప కూర్చోబెడుతున్నారు. సో గుండమ్మతో పూజ చేయించి స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా తీసుకొచ్చారు అనమాట. మా మరిది గుండం అంటే బాగా ఇష్టము. అంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరని చెప్పేసి గుండమ్మే మా ఇంటి ఆడపిల్ల అని చెప్పేసి చెప్తుంటారు. అండ్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ మేము 4 ఆడపిల్లలము. మా అమ్మ నాన్న వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మాయి కొంచెం భయపడుతుండే. మా నాన్న ఎప్పుడు మాకు నాకేంటి తక్కువ, నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు, అంతకన్నా ఎక్కువ సంపాదన అన్నట్టుగా ఉంటుండే. బట్ అమ్మ ఆబ్వియస్లీ కొంచెం భయం ఉంటుండే అనమాట. బట్ నౌ షీ ఈజ్ మోర్ హ్యాపీ అండ్ స్ట్రాంగ్ అనమాట. బికాజ్ వీ ఆల్ లైక్ 4 మెంబర్స్ కూడా ఇయర్ బై ఇయర్ ఎదుగుతూ వస్తున్నాము. అండ్ అవర్ లైఫ్ స్టైల్, ఫినాన్షియల్ స్టేటస్ అండ్ ఫ్యామిలీ కూడా గ్రో అవుతూ వస్తుంది. సో దట్స్ వేర్ I felt really, really happy. This leg. Double bedroom కదా? కుల పోదే మమ్మ. ఇది వాష్రూమ్ కోసమేమో. ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. సెపరేట్ వాష్రూమ్ వస్తుంది బెడ్రూమ్. మరి ఇంకే అటాచ్డ్ బాత్రూమ్. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను గజ్జలు కొందామని చెప్పేసి వచ్చిన. లావు గజ్జలు అంటే నాకు బాగా ఇష్టము. కలర్స్ లేకుండా ఉంటే
ఓకేనా? సన్నం అంటే వాళ్ళు సో పెట్టుకోండి సార్. ఇంకొంచెం పెద్ద సైజ్, కొంచెం సైజ్ పెద్దగా కావాలి. ఏం లేదు సరిపోతుంది. దగ్గరకి ఇంటికి కావాలి. కొంచెం జారినా పర్లేదు తర్వాత, కానీ పెద్ద సైజ్ 2 పాయింట్స్ పెద్దగైనా పర్లేదు. కొంచెం పెద్ద సైజ్ ఎట్లయినా కొంచెం పెద్ద సైజ్ కావాలి. సో అదనమాట సంగతి. పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు వేసుకుంటుండే కదా పెద్ద పెద్ద సైజ్ గజ్జలు. ఆ స్టైల్‌లో నేను ఒక పెయిర్ ఆఫ్ గజ్జలు తీసుకుందామని నాకు ఎప్పటి నుంచో ఆశ ఉండే. అండ్ ఫంక్షన్ కన్నా మంచి సందర్భం వస్తదా అందుకని చెప్పేసి తీసుకుందామని వచ్చిన. అండ్ సడన్‌గా మా చెల్లె వచ్చి చెప్పింది, "అక్క ఎట్లాగో నీకు గిఫ్ట్ పెట్టాలి కదా! నేను కొనిస్తాలే" అని చెప్పేసి అనేసరికి అదే అనమాట, 'లడ్డు కావాలా నాయనా' అన్న సాంగ్ నా బ్రెయిన్‌లో సడన్‌గా ప్లే అయిపోయిందనమాట. ఇంకా ఇది ఫంక్షన్‌కి ముందు రోజు గున్నమ్మకి మెహందీ ఏపిద్దామని చెప్పేసి అదేమో మోచేతుల పైనుంచి ఏపించుకుంటుంది ఒకటేసారి. దానికి బాగా ఇంట్రెస్ట్. నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు రెడీ అవ్వడం అన్నా, ఇట్లాంటి మేకప్ థింగ్స్ అన్నీ. కానీ దానికి ఎక్కడి నుంచి వచ్చిందేమో, ఎంత ఓపిక కూర్చొని వేసుకుంటున్నా చూడండి. నన్ను కూడా లాక్కొచ్చేసారనమాట, కొంచెం ఫేషియల్ అది చేయించుకో అని చెప్పేసి. సో నిలబడ్డా. అండ్ ఇక్కడ కూడా మాకు అన్ని సర్వీసెస్ ఫ్రీ అనమాట. ఇది మా అక్క పార్లరు. బట్టలు కుట్టించుకున్నా, మేకప్లు చేయించుకున్నా, నాకు ఏమంటారు ఎక్కడ డబ్బులు పెట్టే పని లేదనమాట. ఈవెన్ నేను అబుదాబికి వెళ్తే మళ్ళీ అక్కడ కూడా మా పెద్ద తోటి కోడలికి పార్లర్ ఉంది. కానీ నేనే వెళ్ళను, చేయించుకున్నాను అనమాట. ఏదో కూర్చున్నా అంటే కూర్చున్నా కానీ నా ప్రాణం అంతా పనుల మీదే ఉండే. మెహందీ కూడా చాలా సింపుల్గా పెట్టించుకున్నా. ఐ కెనాట్ క్యారీ అన్, ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్. ఇంట్రెస్ట్ ఓపిక రెండు ఉండవు. జనరల్‌గా మా అక్క ఎప్పుడు ఫేషియల్ చేయదు. ఈరోజు నా కోసం అని చెప్పేసి నిలబడ్డది. దీన్ని ఎవడన్నా ఫేస్ అంటాడా అసలు? అంటే వచ్చినప్పటి నుంచి తగులుతుంది అది. కొంచెం మెయింటైన్ చేయి ఫేసు, ఫంక్షన్ వరకల్లా మంచిగా అవుతుందని చెప్పేసి. కానీ నేనేమో అన్నీ వదిలేసి తిరుగుతున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పోలేలు. మా ఇంట్లో ఏ చిన్న పెద్ద శుభకార్యమైనా సరే పోలేలు కంపల్సరీ. సో చేస్తున్నారనమాట. వచ్చి ఒకసారి జస్ట్ చెక్ చేసి వెళ్దాం అన్నట్టుగా వచ్చిన. ఇంకో గంటలో పూజ స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ ఒకసారి అంతా లుక్ వేసుకొని పోదామని చెప్పేసి వచ్చిన. అండ్ మెన్యూ కూడా చాలా సింపుల్గా ప్లాన్ చేసినాము. నో ఆయిల్, నో మసాలా ఫుడ్ అనమాట. కంఫర్టింగ్ అండ్ ఇంట్లో చేసుకున్నట్టుగానే చాలా సింపుల్గా చేయమని చెప్పేసి చెప్పాము. ఇక 116 వంటలు చేయించి పెట్టి వచ్చినవాడు ఏం తినాలో అర్థం కాక ప్లేట్ పట్టుకొని గంట సేపు అటు ఇటు తిరిగేటంత హరాబరిగా ఏం చేయించలేదు నేను. అండ్ ఇది టెంపుల్ అండి. ఇక్కడే ఇంకొక 10 minutesలో పూజ స్టార్ట్ అయిపోతుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సమ్ గ్లిమ్స్ ఆఫ్ టెంపుల్. హ్యావింగ్ సెడ్ దట్, coming vlog will be continued with the puja and other events. That's all for today's video and I hope you all enjoyed watching this video. This one is very special video for me and yes, thank you so much for watching. We will meet you in upcoming devotional vlog. Until then, take care of yourself. Namaskaram andarki. Thank you. దండం పెట్టు.